యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు. రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్లు గ్రావెల్ తరలింపు. కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు. అధికార పార్టీ నాయకుల అండదండలతో గ్రావెల్ తరలింపు. పొదలకూరు పట్టణంలోని చిట్టేపల్లి తిప్ప నుంచి గత 5 రోజులుగా వేల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎర్ర బంగారం తరలిపోతోంది. సాక్షాత్తు తహసీల్దార్ ఆఫీస్ మీదుగా వెళుతున్న ఈ అక్రమ గ్రావెల్ ను ఆపే ప్రయత్నం మాత్రం రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో గ్రావెల్ మాఫియాకు అడ్డుకట్ట వేసేవారే లేకపోయారు. అధికార నాయకుల అండదండలతో గ్రావెల్ పొదలకూరులోని పలు లేఅవుట్లకు ప్రైవేట్ వ్యక్తులకు టిప్పర్ 7,000 చొప్పున, ట్రాక్టర్ 1,000 రూపాయల చొప్పున తోలుతున్నారు. ఆ నగదును సమంగా పంచుకుంటున్నారు. అయితే ఎవరైనా వీడియో తీసిన వారిపై తొక్కించేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ పోలీస్ అధికారులు ఇట్టేపల్లి నుంచి తోలుతున్న అక్రమ గ్రావెల్ ను ఆపి సంబంధిత వెహికల్స్ ను సీజ్ చేయవలసిందిగా పలువురు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం వెనుక స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. మరి పర్మిషన్ ఉందా? శ్రీనివాస లేఅవుట్ అని చెప్పాను కదా, స్కూల్ పిల్లలు కదా ఉండేది బస్సు. శ్రీనివాస లేఅవుట్కి ఇన్ని మాటలు అడిగిందని సమాధానం అయిపోవాలా? యాడికన్నా శ్రీనివాస లేఅవుట్కి? ఏంటది శ్రీనివాస లేఅవుట్